प्रभुनी चरण सेवा, प्रभुनी चरण सेवा, साई देवा, साई देवा, साई देवा। ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రియా ఫుడ్స్ ఆహా కార్యక్రమానికి స్వాగతం. మచిలీపట్నంలో 1994కి ముందు టౌన్ లోపల సాయిబాబా దేవాలయాలు ఉండేవి కాదు. అప్పుడు ఈ ప్రాంతానికి ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఈ ప్రాంతానికి చెందిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ విఠలరావు గారిని ఆయనకు అనిపించింది, ఇప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ ఏదో ప్రశాంతంగా కాసేపు కూర్చుని వద్దామంటే సాయంత్రం అయితే రిక్షాలు దొరికేవి కాదు. ఈ ఇబ్బందిని గమనించి ఆయన ఏమన్నారంటే, మనం చిన్నగానే ఒక మచిలీపట్నం టౌన్లో ఒక చిన్నగా దేవాలయం ప్రారంభిస్తే బాగుంటుంది కదా, 1 లక్ష 2 లక్షలో మనం సొంతంగా ఖర్చు పెట్టేసి చిన్నగా ఒక దేవాలయం కట్టేస్తే సరిపోతుంది కదా అని ఇక్కడ 94లో ఒక చిన్న దేవాలయాన్ని సిమెంట్ విగ్రహంతో ప్రారంభించారు. అంటే తర్వాత 1998 మార్చి 15న 7 అడుగుల 2 అంగుళాల నిలువెత్తు విగ్రహాన్ని బాబాది ప్రతిష్ఠించారు. విగ్రహం నిలబడి ఉంది ఏంటి అన్నాను నేను. అంటే ఆయన ఒక మాట అన్నారు, మామూలుగా మనం తల్లిదండ్రులకి దండం పెట్టినప్పుడు 2 పాదాలకి నమస్కరిస్తే మనకు ఒక తృప్తి కలుగుతుంది. విఠలరావు గారు ఒకసారి షిరిడి వెళ్ళారట, సమాధి మందిరంలో చూశారు. చూస్తే విగ్రహం అక్కడ బాబా కూర్చునే ఉన్నారు, కానీ ఆయనకు ఎందుకో అనిపించిందట, కూర్చున్న బాబా నిల్చుని వచ్చి ఇలాగ ఆశీర్వదించినట్టుగా ఆయనకు అనిపించిందట. ఎందుకో ఒక ఫీలింగ్ కలిగింది. దెన్ హీ థాట్, మనం నిల్చున్న విగ్రహం పెడితే బాబా 2 కాళ్ళకి మొక్కే అవకాశం దొరుకుతుంది, 2 పాదాలకి నమస్కరించే అవకాశం దొరుకుతుందని చెప్పి 1994లో ఈ విగ్రహాన్ని నెలకొల్పారండి, 7 అడుగుల 2 అంగుళాలు. తర్వాత ఆయనకు అనిపించింది, బాబా ఒక మాట ఎప్పుడు చెప్తుంటారు, ఇఫ్ యూ లుక్ టు మీ ఐ విల్ లుక్ ఎట్ యూ, ఇఫ్ యూ లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ. నువ్వు నా వైపు చూడు, నేను నిన్ను చూస్తాను. బాబా ఫిలాసఫీ అది, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. తర్వాత ఇక్కడ అంటే ఇప్పుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం వరల్డ్లోనే అతి పెద్ద బాబా విగ్రహం ఇదే. 54 అడుగుల ఎత్తు, 45 అడుగుల విస్తీర్ణం. అంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదట. ఈ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఆయన ప్రయత్నించారు. తర్వాత బాబా సకల దేవతా స్వరూపుడు కాబట్టి, సకల గురు స్వరూపుడు కాబట్టి ఇక్కడ గురువుల బొమ్మలు, దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉందండి డెవలప్మెంట్స్. షిరిడిలో జరుగుతున్నట్టే ఇక్కడ కూడా 4 హారతులు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, గురువారం సాయంత్రం 8 గంటలకి పల్లకి సేవ, ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది, ప్రతి గురువారం అన్నదానం చేస్తారు. కింద గుడి ఉంది, పైన అన్నదాన మందిరం ఉంది, దానిపైన ధ్యాన మందిరం ఉంది. అన్నీ భక్తులే వాలంటరీగా వచ్చి వాళ్ళ మట్టుకు వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం కాబట్టి చాలా ఊళ్ళ నుంచి, పెద్ద పెద్ద ఊళ్ళ నుంచి, బొంబాయి నుంచి, మద్రాస్ నుంచి భక్తులు వచ్చారట, స్వామీజీలు వచ్చారట విగ్రహాన్ని చూడడానికి. నేను మాత్రం మచిలీపట్నంలో మంచి వంటలు చేయడానికి వచ్చానండి. చలో మల్లవోలు, దబ్బకాయ, నిమ్మకాయ, నారింజకాయ, చింతపండు, వీటన్నిటికీ కామన్గా ఒక విషయం ఉందండి. అదేంటంటే పులుపు. దే క్రియేట్ సిట్రస్ అండి. వీటితో మనం పులిహార చేస్తాం. పులిహార అంటే మనం అన్నంతో చేస్తాం, అటుకులతో చేస్తాం, బియ్యం నూకతో చేస్తాం, వరి పిండితో చేస్తాం, ఇట్లా రకరకాలుగా తయారు చేస్తాం. ఆల్రెడీ తయారు చేసిన ఇడ్లీతో కూడా పులిహార చేయొచ్చండి. ఇప్పుడు నేను మచిలీపట్నంకి దాదాపు 17-18 కిలోమీటర్స్ దూరం మల్లవోలు అనే ప్రాంతంలో ఉన్నానండి. మనకి ఈ ప్రాంతం పద్మ గారు ఆ ఇడ్లీ తయారు చేసి ఆల్రెడీ పెట్టారు. ఆ ఇడ్లీతో ఆవిడ ఇప్పుడు పులిహార చేయబోతున్నారు. చేయండి అమ్మా. ఇడ్లీ తయారు చేసి అట్టి పెట్టారట. ఓకే, దీంట్లో పసుపు వేయాలండి. అంటే ముందు పిసికేస్తారు ఇడ్లీని? పిసికేస్తామండి. ఓకే, ఇడ్లీ పిసికామండి, పసుపు వేసుకోవాలండి దీంట్లో. ఓకే, పసుపు, ఉప్పు, పసుపు వేసుకున్నామండి, ఉప్పు వేస్తున్నామండి. తర్వాత నూనె వేయాలి. ఓహో, ఓకే. అంటే మామూలు ఇడ్లీ చేసినట్టే చేశారా? అవునండి. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఏం ఎక్కువ తక్కువ లేవు. అంటే రవ్వ ఎక్కువ చేయడం లేదండి, సరిసమానం అంతా మామూలుగా రెగ్యులర్ ఇడ్లీ. ఓకే, నెక్స్ట్ తాలింపు పెడతారా? ఇప్పుడు దీంట్లో కొంచెం కరేపాకు వేసుకోవాలి. ఓకే, ఈ లోపల పొయ్యి వెలిగించి ఇది పెట్టమంటారమ్మా? వేడెక్కుతుంది. నూనె వేసుకుంటున్నామండి దీంట్లో.
ఎంత ఒక 2-3 రోజులు ఉంటుందా నిల్వ? 2-3 రోజులు ఉండదండి, ఒక రోజు నిల్వ ఉంటుంది. అంటే మామూలు పులిహార కన్నా తక్కువే అనమాట. మామూలు పులిహార అయితే కాస్త ఉంటది, ఓ రోజు పైనే ఉంటుందిగా. ఓకే. పప్పు కొంచెం వేగాలండి. సాయిపప్పు వేసుకోవాలి. సాయిపప్పు అంటే మినపప్పు అండి. మినపప్పు ఈ కలర్లో ఉంది. ఇది మామూలుగా నూనెతో మామూలు ఎండలో వేసేసి దంచితే సాయిపప్పు లాగా వస్తుంది. ఓకే ఓకే, వేయండి అమ్మ. సాయిపప్పు మినపప్పు అనమాట. రైట్. ఓకే, శనగపప్పు వేసాము, సాయిపప్పు వేసాము, అంటే మినపప్పు. తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. శనక్కాయ గుళ్ళు వేసుకోవాలి. కరేపాకు వేసుకోవాలండి. వేసుకోండి ఒక్కొక్క రెబ్బ. ఓకే, ఇప్పుడు ఇందులో ఇడ్లీ పిండి వేసేస్తారు. వేసేయండి. ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఓకే అమ్మా, ఇంకా పొయ్యి కట్టేద్దామా? అయిపోయింది కదా? అయిపోయిందండి. రైట్. ఓకే, ఇది కాసేపు చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసం కలుపుకుంటాం. ఓకే ఓకే, నిమ్మకాయ రసం వేస్తున్నామండి. రైట్. మామూలుగా కొంతమంది తాలింపు పూర్తి అవ్వగానే అందులో నిమ్మకాయ వేసి తర్వాత కూడా ఇడ్లీ పిండి కలుపుతారు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వేడి మీద నిమ్మకాయ కలిపితే చేదు వస్తుందని అంటారు. తయారైపోయిందండి. రైట్. ఇడ్లీ పులిహార రుచి చెప్పండి. ఆహా,